పాలిటిక్స్ లో ఆయన గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయండి. అప్పుడేమో అనుకోకుండా చాలా పదవులు వచ్చేసి సడన్ గా పెద్ద లీడర్ అయిపోయారు. ఇప్పుడేమో ఆయన గురించి మర్చిపోయారన్నమాట. అటు ఇటు తిరిగేసి శివరాఖరికి కాళ్ళు నొప్పెట్టేసి మొన్నటి ఎలక్షన్ లో పువ్వు పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారండి. ఏందమ్మా ఎంత ఇంట్రొడక్షన్ ఇస్తున్నావు? ఎవరైనా ఏందా కదా? అదేనబ్బాయి, ఆ ఎలక్షన్ లో ఓడిపోయాక మళ్ళా అంతగా కనిపించడం లేదులే. అట్లాంటిది ఇప్పుడు సడన్ గా పొలిటికల్ సర్కిల్లో ఆ పేరు వినిపించేస్తుంది. ఆయన్ని ఓసారి రాజ్యసభకు పంపించే ఛాన్స్ ఉందని కూడా టాక్. మరి ఇట్లాంటి టాకులు బాగానే వినిపిస్తాయి అమ్మాయి, కాకపోతే పని అయ్యే వరకు గ్యారంటీ ఉండదు అంతే. అదంతా కాదు గాని ఉన్న 4 సీట్లకు ఎంతమంది పోటీ పడతారో కదా, అక్కడే అసలు సిక్కంతా. శివరాఖరికి సరిగ్గా తెలియాలంటే ఏటింగ్స్ వేయాల్సిందే. మరి ఏపీలో మళ్లీ ఎలక్షన్ మూడు ఆన్ అయిపోయింది. కానీ అసెంబ్లీ, లోక్సభలకు కాదు, రాజ్యసభ సభ్యులను ఎన్నుకోవటంపై అప్పుడే చర్చలు మొదలైపోయాయి. జనాలు ఓట్లేరు, కానీ వారు ఎన్నుకునే ఎమ్మెల్యేలు ఓట్లేస్తారు. జూన్లో దేశవ్యాప్తంగా 70 మందికి పైగా సభ్యులు రిటైర్ అవుతున్నారు. అందులో మన ఏపీ నుంచి 4, అంటే 4 కుర్చీలు ఖాళీ అవుతాయి. రిటైర్ అవుతున్న వాళ్లలో వైసీపీకి చెందిన ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ నత్వానితో పాటు టీడీపీ నుంచి సారా సతీష్ ఉన్నారు. ఇప్పుడు ఆ 4ంటిని కూటమి ఎలా పంచుకుంటుంది? కొత్తగా ఎవరిని రాజ్యసభకు పంపిస్తోంది అనేది హాట్ టాపిక్. లెక్కల పరంగా 4 స్థానాలు కూటమివే అన్నది చాలా క్లియర్. వైఎస్ఆర్సీపీకి కేవలం 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ పార్టీకి ఒక్క స్థానం కూడా వచ్చే ఛాన్స్ లేదు. 4 సీట్లు 3 పార్టీలు. అసలు ఎవరికి ఎన్ని అనేదే అసలు డ్రామా. గతంలో బీజేపీ కోరటంతో పారిశ్రామికవేత్త పరిమళ్ నత్వానికి అవకాశం ఇచ్చింది వైఎస్ఆర్సీపీ. కానీ ఈసారి సీన్ డిఫరెంట్ అంటున్నారు. సొంత నేతలకు అవకాశం అనే టాక్ వినిపిస్తోంది. ఈసారి బీజేపీ నుంచి ఓ పేరు వినిపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గత ఎన్నికల్లో రాజంపేట నుంచి బీజేపీ తరపున పోటీ చేసి తక్కువ ఓట్లతో ఓడిపోయారు. కానీ రాజకీయాల్లో ఓటమి అంటే ఎండ్ కార్డ్ కాదు, ఇంటర్వెల్ కార్డ్ మాత్రమే. రాజంపేట సీటు వైఎస్ఆర్సీపీకి బలమైన కోట. అయినా అక్కడ పోటీ చేయటం వరకు ముందస్తు అండర్స్టాండింగ్ ఉందనేది అసలు టాక్. అందుకే ఇప్పుడు రాజ్యసభ సీటు ఆయనకే ఫిక్స్ అనే ప్రచారం జరుగుతోంది. కిరణ్ కుమార్ రెడ్డి పొలిటికల్ జర్నీ చూస్తే సినిమా స్టోరీకి ఏమాత్రం తక్కువ కాదు. 1989లో ఎంట్రీ ఇచ్చిన ఆయన 1994లో ఓటమి పాలైనా 1999, 2004, 2009లో గెలిచారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డితో మొదట విభేదాలు, ఆ తర్వాత సాన్నిహిత్యం. 2004లో చీఫ్ విప్ పోస్ట్, ఆ తర్వాత 2009లో స్పీకర్ పదవిని దక్కించుకున్నారు. 2010లో ఏకంగా సమైక్య ఆంధ్రప్రదేశ్ కు చివరి సీఎం అయ్యారు. ఇదంతా కాంగ్రెస్ పార్టీలో ఉండగా దక్కినవే. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నిలబడి సొంత పార్టీని ప్రారంభించారు కిరణ్ కుమార్ రెడ్డి. ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్ లో విలీనం చేసేసి గత ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఆయన సోదరుడు ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే. అలాగే చంద్రబాబుతో కిరణ్ కుమార్ రెడ్డికి ఉన్న విభేదాలు కూడా ఇప్పుడు లేవట. అంటే కూటమి సమీకరణాల్లో ఆయన పేరు లాజికల్ గా వినిపిస్తోంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇది నిజంగా ఫైనల్ కాల్నా, లేక చివరి నిమిషంలో ట్విస్ట్ ఉంటుందా? ఎందుకంటే రాజ్యసభ ఎన్నికలంటే బయట పెద్ద హడావిడి కనిపించకపోయినా లోపల మాత్రం చెస్ గేమ్ ఫుల్ స్పీడ్ లో నడుస్తోంది. ఎవరికి టికెట్, ఎవరికి నిరాశ, ఎవరు సర్ప్రైజ్ ఎంట్రీ అన్నది వచ్చే షెడ్యూల్ తో క్లియర్ అవుతుంది. అప్పటి వరకు పొలిటికల్ గ్యాలరీలో సస్పెన్స్ కొనసాగుతుంది.